హాయ్ అండి అందరికీ. ముందుగా మొదటిసారి మన వీడియోని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాటర్ ఏంటి అనుకుంటున్నారా? బావ ప్రేమ మీలో ఎంతమందికి ఇష్టం చెప్పండి. నాకైతే మా బావ అంటే చాలా ఇష్టం. నేను ఎక్కువ బావ గురించి వీడియోలు చేస్తాను. నన్ను అందరూ మీ బావ ఎలాంటి వాడు అని చాలామంది అడిగారు. వాడి గురించి అయితే చెప్పాలనుకుంటున్నా ఈరోజు. తనకి నేనంటే చాలా ఇష్టం. బట్ ఐఫోన్ అడిగితే మాత్రం అస్సలు కొనియడండి. ఎందుకు నాకు అర్థం కాదు. కొంచెం సైకో కొంచెం సైకో నిజం సైకోనే. బట్ వాడికి నేనంటే చాలా విపరీతమైన ప్రేమ, అంటే ప్రేమ చెప్పరాదు. అసలు నన్ను ఎవరైనా చూస్తేనే తట్టుకోడు తెలుసా. అంత పిచ్చి పిచ్చి లేపుకుంటాడు వాడు. అట్లుంటుంది వాడి ప్రేమ. నిజమండి, ఆ ప్రేమ అందరికీ దొరకదు వాస్తవానికి చెప్పాలంటే. నన్ను కూడా ఇష్టపడే వాళ్ళు ఉన్నారా అని తను నాకు దగ్గరైన తర్వాత నాకు అర్థమైంది. నిజం చెప్తున్నా, నన్ను అంత బాగా చూసుకుంటాడు. పిచ్చిని అంటే నేను ఏది అడిగినా కాదు అనరు. బట్ తనకి నేను ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు. నాకంటూ చిన్న చిన్న కోరికలు అనేటివి చాలా ఉంటాయి. బయటికి వెళ్ళాలి, ఇలా ఉండాలి, ఏవో ఉంటాయి. నేనే కాదు, ప్రతి అమ్మాయికి తన మనసులో ఏదో ఒక గోల్ ఉంటుంది, రీచ్ కావాలని. అలాగే నాకు కూడా ఒకటి ఉంది కళ. ఆ కళని నిజం చేసుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. బట్ అది వాడికి ఇష్టం లేదు అంతే. ఇష్టం లేదు అంటే చేసుకో నువ్వు ఏ పనైనా అంటాడు. బట్ ఎవరితో మాట్లాడకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, ఏం చేయకూడదు. అట్లా ఎట్లయితుందబ్బా. బయటకు వెళ్ళిన తర్వాత ఎవరొకరు మాట్లాడుతూనే ఉంటారు కదా. తనకి నచ్చదు. రీసెంట్గా ఏం జరిగిందంటే నేనైతే బయటకు వెళ్ళేసిన అన్నట్టు కరీంనగర్కి. అంటే చెప్పేసిన ఆల్రెడీ నేను బయటకు వెళ్తున్నా బావ అంటే, సరే వెళ్ళవే నాకు కాల్ చేయని చెప్పిండు. పోయేదాకా కాల్ మాట్లాడినా. పోయిన తర్వాత నా వర్క్ ఏంటో నేను చేసుకునేసేపు నన్ను డిస్టర్బ్ చేయలేడు వాస్తవానికి. తర్వాత అయిపోయిన తర్వాత కాల్ చేశాడు, కానీ మా ఫ్రెండ్స్ మధ్యలో ఆపేసి మాట్లాడేసారు అన్నట్టు. సరే వాళ్ళతో మాట్లాడుకుంటా టైం అక్కడే గడిచిపోయింది నాది. గడిచిపోయిన తర్వాత నేను తను ఒక 20-50 టైమ్స్ కాల్ చేసిండు. బట్ నేను అటెండ్ చేయలేను. ఎందుకంటే అక్కడ ఏం చేస్తున్నావు, ఎవరితో మాట్లాడుతున్నావు, నీ ఫ్రెండ్ అయితే నువ్వు మాట్లాడు అవసరమా, అవసరం లేదు, చక్కగా నడువు అని చెప్పేసి కొంచెం అరుస్తాడు. వాళ్ళ ముందు అట్లా అరిస్తే బాగుండదు కదా. ఏంటి మీ బావ అంతా సైకోనా, ఇప్పుడు మీ బావ గురించి మంచి చెప్తావు, అట్లా చేస్తుండు, అట్లా బిహేవ్ చేస్తుండు, నీ మీద అంత ఎందుకే అనుమానం. వాళ్ళు నన్ను మా బావని అట్లా అంటే నేను తట్టుకోలేను. నన్నేమో అంటారని కాదు, తను నా మీద చూపించిన ప్రేమగానే ఉండాలి. వాళ్ళు ఎవరో చీప్గా చూడడం నాకు ఇష్టం ఉండదు. అట్లా అని చెప్పేసి నేను ఫోన్ అటెండ్ చేయలేదు. నేను తన కోసం ఆలోచించి నేను ఫోన్ అటెండ్ చేయకుండా ఉంటే, తనేమో బస్ ఎక్కిన తర్వాత కాల్ చేసిన, ఎక్కడ పోయినవే, ఎవరితో మాట్లాడినవే, ఏం చేస్తున్నావే, అసలు నువ్వేమనుకుంటున్నావే నువ్వు అని చెప్పేసిన. ఆమెకి బాగా సీరియస్ అయిందబ్బా. సీరియస్ అయిన తర్వాత ఏ మెంటల్లో తలకాయ తిరుగుతుందా అని చెప్పేసి నేను తిట్టేసిన. నువ్వు ఎన్నడూ తిట్టంది నన్ను అంటే కొంచెం గలీజ్గా తిట్టేసిన. ఎందుకు వీడియోలో చెప్పడం అనేసి చెప్పట్లేదు, కానీ ఆల్రెడీ మీకు అర్థమైపోయే ఉంటుంది నేను ఏమనేసిందో. తిట్టిన తర్వాత నువ్వు నన్ను తిడతావా, నువ్వు ఎన్నడూ బయటకు వెళ్ళందని నువ్వు బయటకు వెళ్ళినావు అంటే నువ్వు పోయిన తర్వాత నీ మైండ్ సెట్ చేంజ్ అయిపోయింది, నువ్వు మారిపోయినావు అంతే. నువ్వు నన్ను పట్టించుకుంటలేవు, నువ్వు మారిపోయినావు, నేను వద్దు అనుకుంటున్నావు నువ్వు, నీకు అందుకే నీకు వేరే వాళ్ళు దొరికిరు అని చెప్పేసి అట్లా మాట్లాడిండు. అంటే తను మాట్లాడిన దాంట్లో కూడా అర్థం ఉంది అనుకో. నాకే కావాలి కానీ ఎవరితోనో మాట్లాడద్దు అని చెప్పేసి, నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అని చెప్పేసి ఆ భయంతో తను అట్లా అనేసిండు. బట్ తన మాటలు అట్లా మాట్లాడేసరికి నాకేమనిపించిందంటే, నీ అమ్మ నేను ఎంత మంచిగున్నా, తన కోసం ఆలోచించిన, తన కోసం నా చిన్న చిన్న డ్రీమ్స్ అని వదులుకున్నా. ఎన్నో ఉంటాయి, ఈ డ్రెస్ వేసుకోవాలి, ఆ డ్రెస్ వేసుకోవాలి, ఇట్లా రెడీ కావాలి, అట్లా రెడీ కావాలి, ఇలా ఉండాలి, అలా ఎన్నో ఉంటాయి నాకంటూ హ్యాబిట్స్. బట్ తన కోసము అవన్నీ నేను చంపేసుకున్నా అంతే. లేదు, నేను తనకి ఇలా ఉంటేనే నచ్చుతా, ఇట్లుంటేనే బాగుంటుంది, తను హ్యాపీగా ఉంటాడు, తను వర్క్ చేసుకుంటాడు అని చెప్పేసి నా ఇష్టాలన్నీ చంపుకొని మరి తన కోసము తనకు నచ్చినట్టే ఉంటున్నా నేను. అయినా కూడా తను అట్లా తిట్టేసరికి తట్టుకోలేకపోయింది.
చల్ నువ్వు నాతో మాట్లాడకని చెప్పేసిన నేను ఆల్రెడీ. నీ అమ్మ నీ అమ్మ నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు, నన్ను ఎందుకు మాట్లాడద్దు అంటే ఇప్పుడు ఎవరో నీకు దొరికిర్రు అంటే నాకన్నా మంచి వాళ్ళు దొరికిర్రు, నీకు వాళ్ళతో ఉంటున్నావు, నువ్వు నాతో మాట్లాడట్లేదు, నువ్వు అందుకే నువ్వు నన్ను డ్రాప్ చేసేసినావు, నన్ను వద్దనుకున్నావు అని చెప్పేసి నన్ను తిట్టేసిండు. నువ్వు నన్ను తిడతావు నాకు అవసరం లేదని చెప్పేసి బ్లాక్లో పెట్టేసుకున్నా. అవును కదా, మళ్ళీ అంత గలీజ్ మాటలు తిట్టిన తర్వాత నేను ఎట్లా మాట్లాడాలి చెప్పు, నాకు కోపం వచ్చింది. సరే బ్లాక్ పెట్టేసుకున్న తర్వాత 2 days సార్ నేను ఎలా అయినా తనతో మాట్లాడకుండా నేను ఉండను అని ఆ పిచ్చోడికి తెలుసు. అయినా కూడా ఆవిడ ఏం చేసిందంటే మార్నింగ్ ఎప్పుడొచ్చిందో తెలియదు అబ్బా, అసలు నాకు చెప్పలే చేయలే, సడన్ సర్ప్రైజ్ అంతే. సడన్ సర్ప్రైజ్ నా ఎదురుగా వచ్చేట నిల్చున్న అంతే. నాకు అసలు పెదాలు కదిలినాయి కానీ నోటి నుంచి మాట రాలేదబ్బా. అట్లా అయిపోయినా, మొత్తం షాక్ అయిపోయినా అన్నట్టు. ఏం మాట్లాడినా చూసి నా స్మైల్ ఇచ్చేసిన. ఇక నేను స్మైల్ ఇచ్చిన తర్వాత వచ్చి ఒక్కటి ఇట్లా కొట్టిండబ్బా. నిజం ఎట్లా కనిపిస్తున్నానే నీకు అంటే నువ్వు ఎందుకు వచ్చినావు అంత దూరం, నువ్వు చాలా లాంగ్లు ఉంటాడు అన్నట్టు. అయినా కూడా నా కోసం నేను బ్లాక్ చేసిన అని చెప్పేసి వచ్చిందంటే చాలా హ్యాపీ అనిపించింది. బట్ నేను కూల్ అయినా అని చెప్పేసి సైలెంట్గా ఉండనే అనుకో వాడికి ఇది అయిపోతుంది అని చెప్పేసి లోపల హ్యాపీగా ఉన్నా, బయటకు మాత్రము కోపంతోనే మాట్లాడేసిన అన్నట్టు. తర్వాత నువ్వు మాట్లాడకు, ఎందుకు వచ్చినావు, నువ్వు వెళ్ళిపో, అవసరం లేదు అని చెప్పేసిన తర్వాత ప్లీజే నువ్వు అట్లా మాట్లాడకు, నువ్వు అంటే నాకు పిచ్చే, నువ్వు లేని నేను బతకలేను, నువ్వు అట్లా మాట్లాడకని చెప్పేసి ఏడ్చేసిండబ్బా. ఏడ్చి నా 2 కాళ్ళు పట్టుకుండు. ఘోరంగా అనిపించింది నాకు. నేను కూడా ఏడ్చిన, బట్ సైలెంట్గా ఉన్నాయి. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అన్నాడు. ఏం లేదు, అవసరం లేదు, నువ్వు ఎందుకు వచ్చినావు, చల్లి ఇంకా ఇక్కడ నుంచి అవసరం లేదు నువ్వు అని చెప్పేసి నేనన్నా. సారీరా, నువ్వు నా బంగారమే, నువ్వు మాట్లాడకుండా నేను తట్టుకోలేను, చచ్చిపోతా, నీకు తెలుసు కదా, ఒకరోజు మాట్లాడపోయిన ఉండలేను అని చెప్పేసి అనేసింది. తర్వాత సరే ఎందుకులే బాధ పెట్టడం అనేసి సరే తీ అని చెప్పేసిన. సరే నువ్వు ఏడవకు మంచిగా ఉండు అంటే అప్పటికే 4 days 5 days అవుతుంది తను అన్నం తినక. అయినా కూడా బాధ అనిపించింది. సరే పోనీలే నేను బాగానే ఉంటానని ఫస్ట్ అన్నం తిను నువ్వు అని చెప్పేసిన. అన్నం తినమని నాకు అవసరం లేదు, నేను తినేది నువ్వు అట్లా తినకుండా నాతో మాట్లాడక మళ్ళా అని చెప్పేసిన. వాళ్ళ అమ్మకి కూడా మమ్మీ నాతో గొడవ పెట్టుకుంది తాను అని చెప్పేసి అన్నం కూడా తినలేదబ్బా. వాళ్ళ అమ్మకి కూడా చెప్పుకున్నాను. నాకు ఘోరంగా బాధ అనిపించింది. నేను కూడా ఏడ్చిన. అసలు ఒంటరిగా కూర్చొని చాలా అంటే బాగా ఏడ్చిన. తను చెప్పలేదు, ఎందుకంటే తన ముందు నేను ఏడ్చాను అనుకో, నేనంటే కూడా తనకు పిచ్చి ప్రేమ ఉంది అని ఎందుకు ఇట్లా చేస్తుంది అని చెప్పేసి తను ఇంకా బాధపడతాడు. అది చూసి నేను తట్టుకోలేను. ప్రేమ పిచ్చోడు వాడు అని చెప్పేసి అనేసిన. వాడికి నేనే బంగారాన్ని అంతే, ఇంకెవరిని చూడు వాడు అంతే. అయిపోయింది. తర్వాత సరే బాగానే ఉంటే నువ్వు ఎందుకు వర్క్ ఇచ్చి పెట్టుకొని వచ్చేసినావు, బాగుండేది కదా, మనమే లాస్ అవుతాం కదా అని చెప్పేసి అన్న తర్వాత నువ్వు బాగుంటా నువ్వు మంచిగా ఉంటా అంటేనే నేను వెళ్తా, లేకుంటే వెళ్ళాను అని చెప్పేసి అన్నాను. సరే బావా నేను బాగానే ఉంటా, నువ్వు పిచ్చి చేయకు, నువ్వు వెళ్ళిపో అని చెప్పిన తర్వాత జస్ట్ మధ్యాహ్నం అనుకుంటా, మధ్యాహ్నము 2 గంటలకు ఏమో బయలుదేరిండు, వెళ్ళిపోయాడు. కానీ వెళ్ళేటప్పుడు ఒక మాట, ఆ మాట ఏంటంటే నేను మాత్రం పొట్టి చూడు చెప్తున్నా, 2 days నీకు చూస్తా, 2 daysలో నువ్వు రోజు ఎలా మాట్లాడావో నాతో, నువ్వు ఎలా బిహేవ్ చేసావో, నువ్వు అలా ఉంటేనే నేను అక్కడ ఉంటా, లేదు అంటే మాత్రం ఖచ్చితంగా వస్తా అన్నాడు. సరే అని చెప్పేసి మంచిగా మాట్లాడేసి పంపించిన, వెళ్ళిండు. తర్వాత ఇంకో 2 minutes 5 minutes అయితే అక్కడ బస్ స్టాప్లో దిగుతానే ముందు కాల్ చేసిండు. ఏమైందో పొట్టి చెప్పు అంటే నేనే డల్గా మాట్లాడేసి కొంచెం కన్నీళ్ళు తెచ్చుకున్నా. బాధ అనిపించింది నాకే. ఇంత దూరం వచ్చినా కూడా తనని పట్టించుకోకుండా ఎవరో తెలియనట్టు బిహేవ్ చేసినా కదా, నాకు బాధ అనిపించింది. నేను ఏడుస్తే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, ఇప్పుడు మళ్ళీ రిటర్న్ బస్ ఎక్కుతాను, అట్లా పిచ్చిగా చెయ్యకే, నువ్వంటే పిచ్చే, నువ్వు ఏడవకే, నీకేం కావాలి చెప్పే అని అన్న. సరే ఏం లేదులే నేను ఏడను, కానీ నువ్వు బుద్ధిగా వెళ్ళి మంచిగా డ్యూటీ చేసుకొని డబ్బులు సంపాదించు అని చెప్పిన. సరే 2 days చూసిన తర్వాత నీ బిహేవింగ్ చూసి అక్కడ ఉంటా, లేదు అంటే మాత్రము నేను మళ్ళీ 2 daysలో నీకు చెప్పకుండా చేయకుండా నేను వచ్చేస్తా, నేను తాగుతా, ఏమన్నా చేస్తా, నేను చచ్చిపోతా, లేకుంటే నేను ఏం చేస్తాను నాకు తెలియదు అంతే, ఇక నీకు చెప్పకుండానే వస్తా అని చెప్పేసింది. సరే చూద్దాం నేను సైలెంట్గా ఉన్నా. ఇప్పుడు ఏం చేయాలి కూడా నాకు అర్థమైతే లేదు. తర్వాత ఏం చేస్తానో 2 days తర్వాత ఏం జరుగుద్దో నెక్స్ట్ వీడియోలో చెప్తా.
ఇంకెవరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మాత్రము సెకండ్ పార్ట్ కోసము సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.